ఎలక్షన్లో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి పాల్కొండ నియోజకవర్గ అభ్యర్థి దయచేసి మీరు గౌరవనీయులు మన పాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పెద్దలు ప్రశాంత్ అన్న గారికి, మధుశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మన గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, యువకులు మరియు ముఖ్యంగా బోనాలు ఎత్తుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన బాచన్పల్లి గ్రామ అక్క చెల్లెలందరికీ ఈ సందర్భంగా నా యొక్క నమస్కారాలు. మొన్ననే నెల 15 రోజులు అవుతుందచ్చు మీటింగ్ పెట్టుకొని ఆ రోజు కూడా ఇట్లనే అఖండ స్వాగతం పలికిండ్రు. ఆ రోజు అన్నగారు ఆ రోడ్డును ఈ టైం వచ్చేసరికి రోడ్డు పనులు ప్రారంభం కావాలా, మొదలే మనం కొబ్బరికాయ కొట్టేస్తే పనులు ప్రారంభమవుతాయనే ఉద్దేశంతో మనం ఆ రోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. కానీ అనుకున్న దానికంటే ఒక 15 రోజులు కోడ్ ముందు రావడం వల్ల ఆ పనులు అట్లనే ఆగిపోయినాయి. అయినా సరే మనం మళ్ళొక్కసారి ఆ రోడ్డు కంప్లీట్ చేసుకుంటాం. ముఖ్యంగా మన గ్రామానికి అన్నగారు చేసిన అభివృద్ధి పనులు దాదాపు అన్నీ పెద్ద మొత్తంలో కంప్లీట్ అయినాయి. ఏదో చిన్న చితక ఉంటే తప్ప అన్ని పనులను మనం చేసుకున్నాం. ముఖ్యంగా మనకు అనుకున్న మన టెంపుల్ ఏదైతే ఉన్నదో అది చేసుకున్నాం, దానికి రోడ్డు చేసుకున్నాం. మన గ్రామంలో కుల సంఘాలు కూడా దాదాపుగా ప్లేస్ ఉన్న ప్రతి వారికి ఇచ్చుకున్నాం. వీడీసీ భవనం కట్టుకున్నాం. మన ఊరుకు భీమ్గల్ నుండి ఇటు ముచ్కూరు వరకు డబుల్ రోడ్ కూడా చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా మరొక్క పోచంపాడు డ్యామును కట్టినంత పెద్ద ప్రాజెక్ట్ అది. మరి ఆ నీళ్లను తను తీసుకొచ్చి ఎర్రటి ఎండాకాలం మే నెలలో బడా భీమ్గల్ కప్పలవాగులో పోయించడం మనం అందరం చూసినాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళని చూసినాం, టీవీలలో చూసినాం. ఆ రోజు ప్రశాంత్ అన్న గారి ఆనందం అసలు వెలకట్టలేనిది. అంటే అంత పెద్ద ప్రాజెక్టును అసలు ఎవ్వరు ఊహించని ప్రాజెక్టు, మరి దాన్ని ప్రశాంత్ అన్న గారు తీసుకొచ్చి ఆ వాగులో పోయడం జరిగింది. మే నెలలో ఆ వాగు పారుతూ ఉంటే మే నెలలో మనకు జూన్లో తొలకరి వానలు పడి భారీ వర్షాలు పడి వాగు వచ్చినట్టుగా కనిపించింది. మరి అట్లాంటి ప్రాజెక్టు నీళ్లు మన దగ్గర దాకా రావాలంటే మరి మనందరం కూడా మన పొలాలలో పైపులు వేయించుకోవాల్సిందే ఉన్నది. మన పనే ఉన్నది. అది ప్రశాంత్ అన్న వేయాల్సింది చేసిండు. కాబట్టి ఈ సమయం దొరికినప్పుడు మరి మనం మన పొలాల్లో పైపులు వేసుకుంటే ప్రతి ఎకరాకు నీళ్లు పారుతాయి. మరి దాన్ని ఈరోజే కనగాంధ్రలో బాపు నన్ను అడిగిండు, అరే ఏదేమైనా నీళ్లు వారాలా మన పొలాలకు అని. మరి ఆ నీళ్లు ఖచ్చితంగా పారుతాయి. ఈ మంచి ప్రాజెక్టును మనం అందరికీ అందించిన గౌరవ మంత్రివర్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారికి మన బాచన్పల్లి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మన ప్రాంతంకు ఇంతటి అభివృద్ధిని మనము ఎప్పుడు చూడలేదు. ముఖ్యంగా ఇక్కడ చాలామంది రాజకీయ చైతన్యం కలిగిన వారు ఈ మా గ్రామంలో ఉన్నారు. మరి వాళ్ళు మాట్లాడుతుంటే మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఓటర్లలో చర్చ జరిగినప్పుడు చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత బోడగుండి మీద చుట్టూ ఉన్నట్లు ఎక్కడో పొలం ఉంటుండే అట్లాంటిది మొత్తం ఉంటున్నదని ఒక పెద్ద మనిషి ఒక ఓటర్లో మాట్లాడిండు. అంటే మనం గుండు గీక్కుంటే జుట్టు ఎట్లయితే ఉంచుకుంటామో ఎక్కడనో పచ్చదనం ఒక దగ్గర కనిపిస్తుండే, అసలు పచ్చదనం అనేది లేకుంటుండే. మరి గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పచ్చగా అన్ని పొలాలలో నీళ్లు పడి ఈరోజు మనకు పంటలు వండుతూ ఉన్నాయి. 2 పంటలు బ్రహ్మాండంగా వండుతూ ఉన్నాయి. మరి ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళా జరగాలంటే గౌరవ మంత్రివర్యులకు మనం 2 సార్లు కూడా మన బాచన్పల్లి గ్రామం తరఫున మెజార్టీ ఇచ్చినాం. మరి ఇప్పుడు అంతకంటే ఎక్కువ మెజార్టీ మన చిన్న గ్రామం అయినా కలిసికట్టుగా అందరం ఒక్కతాటిపై నిలబడి వేరే వాళ్ళు చెప్పినే నమ్మకుండా అభివృద్ధి చేసిన వాళ్ళను మరొక్కసారి బ్రహ్మాండంగా 100% ఓట్లు వేసుకొని గెలిపించుకుందామని సందర్భంగా తెలియజేస్తూ మరి మా ఒక 2 చిన్న కోరికలన్నా, ఇరిగేషన్ ఛానల్ అనేది ఊరు నుండి చెరువు నీళ్లు పోతూ ఉన్నాయి. మరి మొదలు కొద్దిగా ఇండ్లు అయినాయి. ఆ ఇండ్ల మధ్యలో పోవడం అనేది కొద్దిగా కష్టంగా ఉన్నది. అది ఒక 300 మీటర్ల వరకు కొద్దిగా అటు ఇటు అవుతుంది.
మరి దానికి మీరు గెలిచిన తర్వాత ఆ చెరువు నీళ్లు ఇండ్ల మధ్యలో నువ్వు దాటే విధంగా ఆ కాలువకు మంజూరు ఇప్పిస్తారని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అట్లానే మాకు ఒకటే రోడ్డు మిగిలిపోయింది, బైపాస్ రోడ్డు. దాన్ని సీసీ రోడ్ అనుకున్నాం, పీటీ రోడ్ చేస్తే బాగుంటుంది. నాది ఎక్కువ లేదు, 600 మీటర్లు ఏమవుతుంది. మరి సీసీ రోడ్ అయితే ఎక్కువ పైసలు అవుతాయి, పీటీ రోడ్ వేయాలని నేను కోరుతా ఉన్నా. బాచన్పల్లి గ్రామానికి విచ్చేసిన మన అభివృద్ధి ప్రదాత పూజ్యులు పెద్దలు ప్రశాంత్ అన్న గారికి, మరి అదేవిధంగా డాక్టర్ భీమ్గల్ ముద్దుబిడ్డ డాక్టర్ మధుశేఖర్ అన్న గారికి, మరి భీమ్గల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నరసయ్య గారికి, సర్పంచ్ కవిత గారికి, ఎంపీడీసీ గారికి, ఇక్కడికి విచ్చేసిన మహిళలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, అక్కలకు, తల్లులకు, మరీ ముఖ్యంగా యువతకు, ఈ బాచన్పల్లి గ్రామస్తులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, మరి గత 1 month కిందనే మనం ఒక రోడ్డు ఇనాగ్రేషన్ శంకుస్థాపనకు రావడం జరిగింది. ఆ రోజు కూడా ఇక్కడనే అన్నగారు చెప్పడం జరిగింది. మరి ఈరోజే విజయోత్సవాల లెక్క ఉంది, ఆ రోజు మాట్లాడడం జరిగింది. దానికంటే కూడా ఎక్కువనే మనం చూపిద్దామని చెప్పి ఈరోజు కూడా మీరు అందరు యువకులందరూ అనుకొని ఈ ప్రోగ్రాం చేసిర్రు. మీకు పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇందాక నరసాయ మాట్లాడిండు, మన ఊరిలో ఏమేమి అభివృద్ధి అయింది, ఏమి చేసుకున్నాం అన్నీ కూడా మాట్లాడిండు. అవన్నిటితో కాకుండా మనకి ఇంకా ముఖ్యమైన సమస్యలు కూడా 2-3 చెప్పిండు. దాన్ని తప్పకుండా ఈ ఎలక్షన్ తర్వాత అన్నగారు తీరుస్తారు. ఆ తీర్చి అంతకంటే ఎక్కువనే మనకు చేస్తాడు, అది మీ అందరికీ తెలుసు. మనం అడగకుండా చేసిండు ఇప్పటిదాకా, ఇక అడిగితే కంపల్సరీ దానికంటే ఎక్కువనే ఇంకా పనులు చేస్తాడని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి కొందరు ఎప్పటి నుంచో కొన్ని పెన్షన్లు ఎప్పటి నుంచో మీరు మాకు రాలేవని అందరూ ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది. సమస్య మనకు బోర్లు వేసుకొని ఒక్కొక్క రైతు 20 బోర్లు వేసుకొని 10 బోర్లు వేసుకొని ఎప్పుడు కూడా బాధపడుతుంటిమి. ఆ సమస్య ఇందాక నరసయ్య మాట్లాడిండు, మనకు వచ్చే పంట వరకు మనకు కంపల్సరీ నీళ్ళు అందుతాయి. ప్రతి పొలంకు నీళ్ళు అందే విధంగా మనకు స్కీమ్ రూపొందించారు. మనకి ఇప్పటికే పైప్ లైన్లు మన పొలాల పంటి వేయడం జరిగింది. దానికి మీరు కొద్దిగా టైం మీరు ఉంచుకొని చేసుకుంటే తప్పకుండా వచ్చే పంటకు నీళ్ళు వస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ, మనకు ఇప్పటికే మనం అడిగినా అడగకుండా తన ప్రశాంత్ అన్న బాధ్యత అంతా చేసిండు. మరి ఇప్పుడు అంతా మన మీద ఉంది, మనం ఏం చేయాలా? మరి ఇన్ని పనులు చేసినాక కూడా మనం తన బాధ్యత అంతా తన చేసే పనులన్నీ చేసిండు. మనం చేసే బాధ్యత ఇప్పుడు ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు ఇది నాది, మా ప్రశాంత్ అన్న కోసం చేద్దామని చెప్పి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, మనం ఈ బాచన్పల్లి గ్రామస్తులు ఈ 1100 ఓట్లు ఉన్నాయి, మనకు 1000 ఓట్లో 900 ఓట్లు అయితే దానిలో 99% మనం తీసుకొచ్చి చూపించాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ముగిస్తున్నా. జై తెలంగాణ. గట్టిగా యువకులు ఎక్కున్నారు. జై తెలంగాణ. అది నాకైతే నిన్న మొన్న వచ్చినట్టే ఉన్నది. ఇక్కడ 15 రోజుల కింద ఇందాక ఇద్దరు బాచంపల్లి ముద్దుబిడ్డలు ఇద్దరు కన్య సురేందరు, మరి 15 రోజుల కింద మనమంతా ఇక్కడ కలిసినాం. ఆ సందర్భంగా చాలా విషయాలు మాట్లాడుకోవడమే కాక ఏ రకంగా బాచన్పల్లి గ్రామస్తులు, భీమ్గల్ మండల ఈ చుట్టుపక్కల పరిసరాల గ్రామస్తులు ఏ రకంగా అదృష్టవంతులో దానికి కారకులు ఎవరో కూడా మనం అనుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకుంటే వాటన్నిటికి కారకుడు మళ్ళీ రాబోయే తరానికి, రాబోయే ఎలక్షన్ల తర్వాత కూడా ఇదే విజయోత్సవ ర్యాలీలో ఇలా ముందుకొచ్చే వ్యక్తి మన నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి గారు. ఆయనకు అఖండ స్వాగతం పలికినటువంటి మహిళలకు మరి యువకులకు మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతం పలుకుతూ,
మరి వేదిక మీద ఉన్నటువంటి గ్రామ సర్పంచ్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అందరూ పార్టీ నాయకులతో పాటు మా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, తర్వాత ఇంకా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక 5 ఏళ్లకు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి అన్ని పార్టీల నాయకులు వస్తారు. తమ అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా అడుక్కోవడం భాగంగా కొంతమంది ఆచరణకు సాధ్యమయ్యే హామీలు ఇస్తారు, కొంతమంది ఏది దొరికితే గాలిలో మాట్లాడతారు, కొంతమంది తమ చెప్పిన పనులు ఇవి చేసినాం, మేము మళ్ళా ఇంకా మీరు అవకాశం ఇస్తే ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే చేస్తాం, ఒకవేళ చేయకపోతే నాకు అంటే ఏ రకమైన కూడా మీరు మద్దతు తీయాల్సిన అవసరం లేదా అని ధీమాగా ధైర్యంగా చెప్పే నాయకులు కొందరు వస్తారు. అట్లాంటి నాయకుడే గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు. ఆయన నియోజకవర్గం మొత్తంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఈ గత 5 ఏళ్ళు ఈ టర్ములో, అంతకుముందు 5 ఏళ్ళు ఇంకో టర్ములో తను ఏం చేసిండో మరి తనకంటే ముందు మనకంతా తెలిసినా కూడా వివరాల ప్రకారంగా కోట్లల్లో నిధులు తీసుకొచ్చి అటు గ్రామానికి సంబంధించినటువంటి అవసరాలన్నింటినీ తీర్చడము, గ్రామ రోడ్లను నిర్మాణం చేయడము, గ్రామంలో అన్ని సంఘాలకు, అన్ని కులాలకు మరి సంఘ భవనాలు ఇవ్వడము, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను తీర్చడానికి ఏ రోజు కూడా వెనుకంజ వేయకుండా అన్ని గ్రామాలను, ఒక్క బాచంపల్లి అని కాదు, ప్రతి ఒక్క చోట ఇవి నేను చేసిన కొన్ని, అందులో అయితే ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరి పార్టీ నాయకులు అడగని కూడా తను ఒక స్వతహాగా ఇంజనీర్ కాబట్టి ఈ ప్రాంతం యొక్క జియోగ్రఫీ మొత్తం అంటే భౌగోళికంగా దాని స్వభావం తెలుసు, ఎక్కడ నీళ్లు రావాలా, ఎక్కడ మరి పంటలు పండించడానికి అవకాశాలు ఇవ్వాలన్నట్టు రైతులను చూస్తూ, ఇటు ప్రజలను చూస్తూ మరి అటు అభివృద్ధిని చేస్తూనే అందరికీ సంక్షేమ ఫలాలను కూడా అందజేస్తున్నారు. అన్నిటికంటే ఎక్కువగా ఇలా బాల్కొండలో ఒక బాల్కొండ బాదుషాగా వర్ణించబడుతూ ఏ గ్రామానికి వెళ్ళినా మరి విపిఆర్ సైనిక్ పేరుతోటి అఖండమైనటువంటి యూత్ను తయారు చేసుకున్నటువంటి వ్యక్తి మరి ప్రశాంత్ రెడ్డి గారు. ఆ యూత్కి అలసట లేదు. నేను చెప్పేది విధాలు ఎండగానండి. ఆ యూత్కి అలసట లేదు, ఆ యూత్కి ఆకలి లేదు, ఆ యూత్కి స్వార్థం లేదు. ఒకటి బరాబర్ గెలిపించుడే ప్రశాంత్ రెడ్డి. అదేనా మీ ధ్యేయం? అదే ధ్యేయం. ఎందుకంటే ఆయన మనకు అట్లా బరాబర్ పనులు చేసి పెట్టిండు. ఆయన మనమందరం గర్వపడే విధంగా యువకులే కాదు, పార్టీ నాయకులే కాదు, ప్రతి ఒక్కరూ పాల్కొండ నియోజకవర్గం మాది, ప్రశాంత్ రెడ్డి మా నాయకుడు అంటే మనం తలెత్తుకొని గర్వపడే విధంగా తయారు చేస్తున్నాడు ఆయన. అట్లాంటి వ్యక్తిని ఆయన 5 ఏళ్ళు మనకు పనిచేసిండు. ఈ టర్ములో గత టర్ముతో పట్టుకుంటే 10 ఏళ్ళు అలసట లేకుండా మనకు పనిచేసి పెట్టిండు. మనం చేయాల్సిందల్లా మనం ఒకటే ఒక్క రోజు ఎన్నికలు వచ్చిన రోజున ఆయనకు మనం ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇంకా పనులు చేయడానికి ముందుకు వస్తాం. ఒక్కరోజు మీరు ఓటేయండి, ఒక్క ఓటు మీరు 30వ తారీఖున ఒక్క ఓటు వేస్తే 5 సంవత్సరాలు ప్రజలకు సేవకుడిగా, పేదవాడు కేంద్రంగా ఆయన మాటలు వింటే, అంతర్గతంగా ఉంటున్నప్పుడు ఆయన మాటలు వింటే నేను మళ్ళా ఇంకేమన్నా కానీ ఈ టర్మ్ అయితే నా పేదలు, బడుగు బలైన వర్గాలే నా టార్గెట్, వాళ్ళకు కావాల్సింది ప్రతి చేసి పెడతా అని చెప్పి కంకణం కట్టుకుని ఉన్నాడు ప్రశాంత్ రెడ్డి. అంతటి నాయకుడిని మనం గెలిపించుకోవాలి. ఆయనను గెలిపిస్తే ప్రశాంత్ రెడ్డి గారి గెలుపు అక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వానికి నాంది కావాలి. రాబోయే రోజుల్లో ఇప్పుడు దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ ఫలాలతో పాటుగా రైతు కేంద్రంగా, రైతు రాజ్యంగా, పేదవాడు కేంద్రంగా కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వాన్ని గెలిపించుకొని మనం కళ్ళలో కాపాడుకొని గెలిపించాల్సిందిగా నా వంతుగా ఈ ప్రాంత బిడ్డగా నేను మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ ఉత్సాహం ఏదైతే ఉంటుందో, ఈ ప్రచారంలో వచ్చే ఉత్సాహం ఈ ప్రచారం తర్వాత ఇంకా దాదాపు ఒక 18 రోజులు మాత్రమే మిగులుతాయి. మనకు 17 రోజులే మిగిలి ఉన్నాయి ప్రచారంకు. ఇంటింటికి వెళ్ళండి. మీ అందరికీ నేను కోరేది ఒకటే, మరొక్కసారి ఈ ఊరి గుడి సాక్షిగా, దేవుళ్ళ సాక్షిగా, అందరి సాక్షిగా మీరందరూ కూడా మనకు మంచి పనులు చేసి పెట్టినటువంటి నాయకుడి కృతజ్ఞతగా మనమంతా కూడా
ఇక్కడ ఎట్లా విజయోత్సవంగా లాగా ఒక ఎదుర్కోలాగా ఎట్లా తీసుకొచ్చి మనం స్వాగతం పలికినామో ఆయన చేసిన పనులన్నీ కూడా మనసులో గుర్తుకు తెచ్చుకుంటూ మళ్ళీ అవన్నిటినీ ఇంకా చేయాలని మీ మనసులోనే ఆశీర్వదించండి, ప్రేమగా ఆశీర్వదించండి. ఆల్రెడీ ఊర్లోకి వస్తుంటే ఆడవాళ్ళంతా సంతోషంగా వాళ్ళ ముఖాల్లో సంతోషంగా ఇట్లా అని ఆశీర్వదిస్తున్నారంటేనే ఆయన గెలుపు ఖాయమైంది. కానీ మీరంతా చేయాల్సింది ప్రతిరోజు ప్రతి ఇంటికి మరొక్కసారి ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ ఓటు అడగండి, మర్చిపోకండి. మరి వేరే పార్టీ వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటల్ని నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. కాంగ్రెస్ను నమ్ముకుంటే ఈ 70 ఏళ్ళ నుంచి పాలించిన పార్టీగా మనకు మళ్ళీ అగాధంలోకి దొక్కుతుంది. అక్కడి నుంచి వచ్చే నాయకులు ఒక పార్టీని నమ్ముకున్న నాయకులు కాదు. మరి మన నాయకుడు అయితే మనమంతా నమ్మినామో పార్టీని నమ్ముకొని మనందరి బాగు కొరకు పనిచేస్తున్నవాడు. బీజేపీ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఆ రెండు పార్టీలను పక్కకు పెట్టి బాజంపల్లి గ్రామంలో 2 చాకుళ్ళు అంటే రథసారథులు, ఈ ప్రాంతానికి ఈ పార్టీకి రథసారథుల్లాగా నర్సయ్య కానీ సురేందర్ గాని ఉన్నాడు, అక్కడ రవి ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, అందరూ కూడా చాకులు లాంటి మనుషులు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నేను ఛాలెంజ్ చెప్తున్నా, బరాబరి బాసంపల్లిలో నియోజకవర్గంలో హైయెస్ట్ మెజార్టీ మరి ప్రశాంత్ రెడ్డి గారికి ఇస్తారని గట్టిగా చప్పట్లతో మీరు ఆశీర్వదించాలని. మన నాగమ్మ గుడికి ప్రశాంత్ అన్న ఒప్పుకున్నాడు. మనం అందరం కలిసి ఓట్లేసి మన అన్నని గెలిపించుకుందాం. మళ్ళీ ఇంకా ఏదన్నా అడుగుదాము, అవసరం ఉన్నది. మన మహిళలందరూ కలిసి వేయాలి. ప్రశాంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి గౌరవనీయులు డాక్టర్ మధుశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవనీయులు దొంక నర్సయ్య గారికి, సురేందర్ గారికి, టిఆర్ఎస్ పార్టీ ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరికీ, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎవరి పేరు చెప్పట్లేదు, ఒకళ్ళ పేరు చెప్పకపోతే ఆయన అడుగుతున్నారట, కార్యకర్తలకు, నా ముందున్నటువంటి నా యువ కిషోరాలకు, బాసన్పల్లి గ్రామ పెద్ద మనుషులకు, అన్ని కుల సంఘాల సభ్యులకు, అట్లనే బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాకు అఖండ స్వాగతం పలికి నాతో పాటు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెకు, నా తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మొన్ననే చాలా విషయాలు మాట్లాడుకున్నాం వచ్చినప్పుడు. ఇక మళ్ళీ అవే పాడిందే పాడరా పాస్వాన దాసరా అన్నట్టు జరిగినవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. నేను ఇవాళ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, కేసీఆర్ అభ్యర్థిగా ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్లో నిలబడుతున్న సందర్భంలో నన్ను ఆశీర్వదించమని, నన్ను దీవించమని మిమ్మల్ని అడగటానికి ఇవాళ బాచన్పల్లి గ్రామానికి వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాను. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాల వల్ల, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల 10 సంవత్సరాలు మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఆ భగవంతుడిచ్చిన శక్తి మేరకు ఈ ప్రాంతం కావచ్చు, ఈ బాచన్పల్లి గ్రామంలో మీరు అడిగినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకున్నామని అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయి, ఇంతకుముందు సురేందర్, నర్సయ్య చెప్పినట్టు కొద్దిగా కొత్త బీడీల పెన్షన్లు, కొత్త పిఎఫ్ వాళ్ళే మిగిలి ఉన్నాయి. అవి వచ్చే ప్రభుత్వంలో చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్ననే వేల్పూర్ మీటింగ్లో చెప్పినారు. ఎవరైతే కొత్తగా బీడీలు చేస్తారో అందరికి కూడా పెన్షన్లు ఇప్పించే బాధ్యత నాదే, అది వచ్చేస్తాయి. ఇంతకుముందు కేసీఆర్ నిర్ణయం తీసుకోకుండే ఇప్పుడు మొన్న నిర్ణయం తీసుకున్నారు ఇద్దాము అని చెప్పి. దాని తర్వాత ఇంకా ఒక 15-20 మంది 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు, లేకపోతే భర్త చనిపోయిన వాళ్ళు కొద్దిగా మిగిలి ఉన్నారని చెప్పారు. వాళ్ళకు కూడా కొత్త పెన్షన్లు వర్తింపజేస్తాం. అట్లనే
కొంతమందికి బియ్యం కార్డులు కావాల్సి ఉన్నది అని చెప్పినారు. 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి మనం కార్డులు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎలక్షన్లు అయిన తర్వాత బియ్యం కార్డులు ఇచ్చే ప్రోగ్రాం కూడా పెట్టుకుంటాం. అప్పుడు అందరినీ కూడా కవర్ చేసుకుంటామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అట్లనే ఇల్లు లేని వారికి జాగా ఉంటే 3 లక్షల రూపాయల సహాయం చేస్తామని చెప్పినాం. గృహలక్ష్మి పథకం కింద ఇప్పటికే ఈ గ్రామంలో 32 మందికి మంజూరు చేసినాం. ఎలక్షన్ల తర్వాత 32 మంది ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకా అవసరమై ఎవరైనా పాత కూనీళ్ళు ఉన్నది అది తీసేసి కట్టుకుంటాము అంటే కూడా వాళ్ళకు కూడా 20 మంది కానీ 30 మంది కానీ 40 మంది కానీ వాళ్ళకు కూడా శాంక్షన్ చేసుకుంటామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాం. మీకు 3 పనులు మిగిలిపోయినాయి ఈ గ్రామంలో చేయవలసినవి. ఇప్పుడు నేను చెప్పిన ఇక ఊకే ఇళ్ళ పెన్షన్లు, బియ్యం కార్డులు, కొన్ని ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకుంటే 3 లక్షల రూపాయల గృహలక్ష్మి. ఈ 3 చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నా. అట్లనే నర్సయ్య గారు అడిగినారు, గ్రామస్తుల కోరిక మేరకు ఆ చెరువు ఇండ్లు అడ్డం వచ్చినాయి, నీళ్లు పోతలేమన్నారు. మరి ఇల్లు కాలువలు ఎట్లా ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చిర్రు, ఎట్లా ఇల్లు కట్టిర్రు? ఒకటే కారణం చాలు, 24 గంటల కరెంటు. ఈ 2 ఎంత పెద్ద పనులు అంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ 2 పనులు చేయలే, ఎవడు కూడా చేయలే. ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చే పని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఫ్రీగా 24 గంటల కరెంట్ ఇచ్చే పని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇంత గొప్ప కార్యక్రమాలు ఇవాళ కేసీఆర్ గారి దయ వల్ల అయినాయి. కాబట్టి ఆలోచన చేయాల. 50 ఇళ్ళు, ఎన్ని ఇళ్ళు అండి? 350 ఇళ్ళకి 23 కోట్ల రూపాయల పనిచేసినాం. రైతు బంధు మీద 309 మందికి 2,80,00,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్. ఇప్పటికి ఈ గ్రామంలో 366 మందికి పెన్షన్ల కింద 5,44,00,000 రూపాయలు పంచినాడు ఈ గ్రామంలో. కేవలం పెన్షన్ల మీద 5,44,00,000 రూపాయలు. రైతు బంధు మీద 2,83,00,000 రూపాయలు. అంటే 2 కలిపితే 8 కోట్లకు పైగా. ఈ రోడ్లు ఓని, సీసీ రోడ్లు ఓని, నల్లలు పెట్టుడు ఓని, గుళ్ళు ఓని, ఇవన్నీ పోంగా 8 కోట్ల రూపాయలు కేవలం పెన్షను, రైతు బంధు, ఈ 2 మీదనే డబ్బులు పంచబడ్డాయి పాచనపల్లి గ్రామంలో. మంచిదే, కొద్దిమంది మిగిలితే వాళ్ళకు కూడా ప్రయత్నం చేస్తాం, చెయ్యమని అనట్లేదు. ఇప్పుడు దానికి కూడా కొత్త స్కీమ్ తీసుకొస్తున్నాడు కేసీఆర్. అయితే ఇది ఆలోచన చేయాలి. మరి వాళ్ళు ఉన్నప్పుడు రైతు బంధు ఒక్క కొత్త నిజంగా ఇట్లా ఆలోచన చేస్తే ఈ ఊర్లో ఒక్క ఓటు కూడా వేరేలో పోవద్దు. నిజంగానే మానవత్వం బతుకుంటే, ధర్మం నిలుచుంటే, న్యాయం గెలవాలంటే ఒక్క ఓటు కూడా వాళ్ళకు పోవద్దు. ఇప్పుడు 36 పెన్షన్, 309 రైతు బంధు, 700 అయింది. 64 మందికి సీఎం సహాయనిధి, 54 మందికి కళ్యాణ లక్ష్మి, 800 అయింది. మొత్తం 900 ఓట్లు పోలైతాయి అమ్మ. డైరెక్ట్ పైసలు అందిన వాళ్ళే 800 మంది ఉన్నారు. ఇప్పుడు పనులు కాక కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినాం, ఎస్సీ మాల కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినాము, మేతరివాడ కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినాము, దొంతుల ఎందుకంటే చేసిన పెద్ద ఏం చెప్తలేను. ఇప్పుడు మీరు మళ్ళీ దయచేసి న్యాయంని గెలిపించి, ధర్మంని గెలిపించి, లాభం పొందని వాళ్ళు ఎట్లనన్నా తిడతారు. ఇప్పుడు 10 మందో 15 మందో పెన్షన్ రాని వాళ్ళు ఇప్పుడు నేను ఎంత చెప్పు నన్ను మనవోసలే ఉంటుంది నా మీద. మరి వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలి కదా, కాదా? రైతు బంధు వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలి కదా నన్ను. CMRF చెక్కులు అదా ఎట్లా? ఇప్పుడు మళ్ళీ మీ దయతోటి ప్రభుత్వం రాగానే ముఖ్య పనులు చేస్తా అన్నట్టు నేను ఆ రోజు కూడా చెప్పిన, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా అని. ఇప్పుడు
ఇప్పుడు రైతు చనిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా పంపిస్తున్నాడు కేసీఆర్, 5 లక్షల రూపాయలు పంపిస్తున్నాడు. మన గ్రామంలో కూడా ఏదైనా జరుగుండొచ్చు. 4 రైతులు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమాని పేరు మీద పంపిస్తున్నాడు, 5 లక్షల రూపాయలు. ఇప్పుడు భూమి లేనోళ్ళ సంగతి ఏంది అన్న ప్రశ్న వచ్చింది. ఇప్పుడు భూమి లేనోళ్ళకు కూడా ఆ కుటుంబంలో కుటుంబ పెద్ద చనిపోతే, ఎవరైనా సరే, ఏ కుటుంబం అయినా సరే, ఆ కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇవ్వాలని చెప్పి నిర్ణయం జరిగింది వచ్చే ప్రభుత్వంలో. అంటే ఇప్పుడు భూమి లేని పేదవారికి కూడా ఒక భరోసా. ఆ ఇంటి పెద్ద చనిపోతే, సంపాదించకైనా చనిపోతే, భార్య పిల్లలు అగాధం రోడ్డు మీద పడకుండా 10 రోజుల లోపట్నే 5 లక్షల రూపాయలు కేసీఆర్ పంపించబోతా ఉన్నాడు. ఇది ఒకటి మీకు చెప్పమన్నాడు. 2 అంటే రైతు బీమాకు ఆల్రెడీ ఇస్తున్నాం, సేమ్ అట్లనే భూమి లేని వాళ్ళకి కూడా పోతుంది. 2 ఇప్పుడు పెన్షన్లలో ఒకటి కొత్త బీడీపీఎఫ్ వాళ్ళకి వస్తుంది అని చెప్పిన. 2 కొన్నింట్లో అంటారు, కొన్నింట్లో వాళ్ళకి మాకేం వస్తలేదు అన్న మాట మాట్లాడతారు కొందరు అక్కలు. అంటే పాపం వాళ్ళు ఏంటంటే వయసు ఉండదు, 57 ఏళ్ళు, బీడీలు చేయరు, వాళ్ళకి రాదు పెన్షన్. ఎట్లన్నా పెన్షన్ బీడీలైనా చేయాలి, లేకపోతే వయసు అన్న ఉండాలి. అటువంటి వాళ్ళు కూడా పెన్షన్ కోరుకుంటున్నారు. వాళ్ళదే ఎక్కువ గొడవ ఉన్నది ఇప్పుడు. అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఏంటంటే, ఏ ఇంటికైతే రైతు బంధు రాదో, ఏ ఇంటికైతే అసలు పెన్షనే రాదో, ఆ ఇంట్లో ఉన్న మహిళకు ఏ వయసు ఎంత ఉండని ఏమన్నా ఉండని 3000 రూపాయల నెలకు సౌభాగ్యలక్ష్మి పేరు మీద పంపించాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు దాంట్లో కూడా కొందరు పేదలు కవర్ అయిపోతారు. ఇక 4వది 3వది అర్థమైందా మీకు? ఇక 3వదేమో ఆరోగ్యశ్రీ 2 లక్షల రూపాయలు ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిండు. ఈ హార్ట్ వచ్చినా, లివర్ వచ్చినా, కిడ్నీ ఖరాబ్ అయినా ప్రైవేట్ దవాఖానలో ఆరోగ్యశ్రీ కార్డు కింద పోయి చేపించుకుంటే 2 లక్షల దాంట్లో చేస్తుంది. కేసీఆర్ వచ్చినాక మొదటిసారి 5 లక్షలు చేసిండు. దాన్ని 5 లక్షల దాంట్లో చేపించుకోవచ్చు, మనం కట్టక్కర్లే. ఆరోగ్యశ్రీ కార్డే ప్రభుత్వమే కడుతుంది. రెండోసారి వచ్చినాక 10 లక్షల రూపాయలు చేసిండు. ఇప్పుడు 15 లక్షల రూపాయల దాకా ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. ఇప్పుడు సిలిండర్ ఉన్నది, సిలిండర్ ధర ఎంత ఉన్నది ఇప్పుడు? 1200. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే, కేసీఆర్ ఏమంటున్నాడంటే, మళ్ళీ ప్రభుత్వం రాగానే ఈ సిలిండర్ ధర మన చేయిలో ఉండదు, నరేంద్ర మోడీ చేయిలో ఉంటుంది, బీజేపీ కేంద్రం చేయిలో ఉంటుంది. వాళ్ళు 1200 చేసిరు, 400 ఉండే ఇంతకుముందు, 1200 దాంట్లో పెంచారు, పాపం పెంచినట్టు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమంటున్నాడంటే, మీరు 400 రూపాయలే కట్టుర్రి, మిగతా 800 మీ బదులు నేను కడతాను. నరేంద్ర మోడీ, కేసీఆర్ కడతాడు, ఇక రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. మనకు మాత్రం 400కే సిలిండర్ వస్తుంది. ఇది కూడా మంచిగా లేదు, అంత డల్లో కూర్చున్నారు వాళ్ళు. కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం కదా, కంట్రోల్ బియ్యం ఏమి ఇస్తున్నారు? దొడ్డు బియ్యం ఇస్తున్నారు. ఆ దొడ్డు బియ్యం తెచ్చుకొని కొందరు తినేటోళ్ళు తింటున్నారు, ఇంకొందరేమో సాటుకు అమ్ముకుంటున్నారు ఆ సాటుకు. ఈ విషయం కేసీఆర్కి తెలిసింది, వీళ్ళు సాటుకు అమ్ముకుంటున్నారు. సాటుకు అమ్ముకొని ఆయన దాంట్లో ఇంకా కొన్ని పైసలు వేసి మళ్ళా సన్న బియ్యం కొనుక్కుంటారు. ఇది కేసీఆర్ తెలిసి ఏమంటుండంటే, ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం దొడ్డు బియ్యం కాదు, మొత్తం సన్న బియ్యమే సప్లై అవుతుంది. ఇక అది ఇప్పుడు వచ్చిన పెన్షన్లు, ఇప్పుడు ఈ ఊర్లో 366 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఈ 366 మందికి ఇప్పుడు 2000 రూపాయల పెన్షన్ వస్తుంది కదా, ఆ 2016 రూపాయల పెన్షన్ వస్తున్నది. ఇమ్మీడియట్గా ఎలక్షన్లో ఈ ప్రభుత్వం మీ దయతోటి ఏర్పడితే 3000 రూపాయలు చేస్తాం.
3,000 రూపాయలు చేసి అగాధం కాంగ్రెస్ వాళ్ళు తిరిగా ఒకటేసారి గింతిస్తాం అని చెప్పాడు కేసీఆర్. ఫస్ట్ 200 ఉన్నప్పుడు 1000 చేస్తా అన్నాడు, 5 ఏళ్ళు ఇచ్చిండు. మళ్ళీ రెండోసారి 2000 చేస్తా అన్నాడు, ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి 2000 రూపాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు మూడోసారి 3000 చేస్తా అంటున్నాడు, ఇస్తాడు. అది కూడా ఏంటంటే మొదటి సంవత్సరం 3000, తర్వాత రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, ఐదో సంవత్సరం వచ్చేమటికి 5000 రూపాయలు అవుతాయి. 2000 రూపాయల పెన్షన్ 5000 రూపాయలకి అవుతుంది. ప్రతి ఏడాది 500 పెంచుకుంటూ పోతాం. ఫస్ట్ అయితే 3000 వస్తాయి, ఇమీడియట్గా 3000 వస్తాయి. లేదా మూడోది రైతు బంధు 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలది 12,000 రూపాయలు అవుతుంది ఇమ్మీడియట్గా ఎకరానికి ఇచ్చుడు. మళ్ళా రెండో సంవత్సరం 13,000 రూపాయలు అవుతుంది, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది. 10,000 రూపాయలది 16,000 అవుతుంది రైతు బంధు. ఒకవేళ 2,000 రూపాయలది 5,000 పెన్షన్ కాకుండా 10,000 రూపాయలది 16,000 రైతు బంధు కాకుండా నేను మళ్ళీ 5 ఏళ్ళ నాటికి మళ్ళీ గిట్టనే మీ ఊరికి వస్తా కదా, నన్ను ఊర్లోకి రానియకూరు, అప్పుడు బయటకే పంపించారు. ఓకేనా? ఓకేనా? కేసీఆర్ ఏదైనా చెప్తే ఇంకా గూడు మొదలు చెప్పిన ఆయన కూడా చేసుకుంటూ వచ్చాడు నిరందిగా. ఇప్పుడు కూడా ఈ పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి వేరే వాళ్ళ మాటలు నమ్మి కన్ఫ్యూజ్ అయ్యి ఏమన్నా ఆగమైతేమని నష్టపోయేది మనమే సుమా. కర్ణాటకలో గట్టనే చెప్పిర్రు, మొత్తం ఎల్లకల పడ్డరు, బొర్రబొక్కల పడ్డరు. ఇప్పుడు 3 నెలలకే చెప్పిర్రు, గెలిచిర్రు, 3 నెలలకే బొర్రబొక్కల పడ్డరు. పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది, చూడును మీరు. అక్కడ కరెంటు 7 గంటలు ఉండే కరెంటు 10 గంటలు ఇస్తామన్నారు. మాకు ఓట్లు వేసి 10 గంటలు ఇస్తామన్నారు. కర్ణాటక ప్రజలు ఓట్లు వేసిరు, పాపం వాళ్ళకి గెలిచిరు కాంగ్రెస్ వాళ్ళు. గెలిచి 3 నెలలు కాలే, ఇస్తా అన్న 10 గంటలు దేవుడెరుగు, ఉన్న 7 గంటలు ఎగ్గొట్టిరు. ఎగ్గొట్టి ఇప్పుడు 5 గంటల కరెంట్ ఇస్తున్నారు. అది పొద్దున 2-3 గంటలు, రాత్రి 2-3 గంటలు. మళ్ళీ పాత రోజులు గుర్తున్నాయి కదా. ముళ్ళు కట్టే, ఒక చేతిలో ముళ్ళు కట్టే, ఒక చేతిలో బ్యాటరీ లైటు, భుజం మీద చెద్దరు, పోయి గట్టు మీద వండుకోవాలి తెల్లందాకా. ఇవన్నీ ఇప్పుడు ఆడ జరుగుతున్నది కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళని నమ్మిన పాపానికి. ఇప్పటికి లేదు, వాళ్ళ మాటలు నమ్మి ఆగం అయిపోయి వేరే వాళ్ళ కోటేసి నన్ను చంపుకుంటారా, మీరే ఆలోచన చేయాలని చెప్పి నేను బాచన్పల్లి గ్రామస్తుల్ని, అక్క చెల్లెలు నేను కోరుతా ఉన్నా. మంచి నిర్ణయం తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మీ అందరిని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.